ఆంధ్ర అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని పరంగా పెట్టడమే అని సాకే శైలజానాథ్ తేల్చి చెప్పారు. 5 సంవత్సరాల క్రితం అంటే 7 ఏళ్ల కింద ఆయన ఒక బొమ్మ చూపించాడు మనకి. ఏంది ఆకాశ హార్మ్యాలు, ఆ తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు, బోట్లలో పోయేటివి. మీకు గుర్తుందా? సింగపూర్ తెచ్చిపెట్టేసిన అని చెప్పారు. నేను నిజంగానే ఇందులో ఒకటో వంత ఉండకపోతుందా అని పోయినా. అనంతపురం కదా భూ దొరకకపోతే మళ్ళీ ఆఖరి మంగళగిరి దగ్గర పోయి భూ తిన్నాయి నా పొద్దున. బాబు గారిని ఒక చిన్నగా, బికాజ్ ఎనీ హ్యావ్ వాట్ ఎవర్ ఇట్ హీ మే బీ, ఈ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆయనకు మాట చెప్పాలనుకుంటా, మీరేంది మా దగ్గర 1000 కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి. దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి 55-54 వేల ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో 44 పీకేస్తారు. మీరేం నాకు అనుమానం ఏం లేదు. చెప్పాడు మీ మంత్రి అప్పుడే, ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటామని చెప్పాడు మీ మంత్రి, మీ పురపాలక శాఖ మంత్రి. వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు. ఆయనకి నిజమో అబద్ధం ఆయన చెప్పాలా. జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దాయకల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో అంటే పాటు. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంగోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓరి దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు, మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వాడి పాపం ఎక్కి వాడు వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోని కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అవసరం. మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ? అదేది అమరావతిలో. పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో. దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. 4 నువ్వు కూడా ఆయన ప్రకటించాడు ఈ మాట. ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడంలో ఆయన ఏం ప్రకటించాయంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే. మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమీ అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీద నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని